ఇప్పుడంటే ఎంతో టెక్నాలజీ వచ్చింది, కానీ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో కూడా అనేక అద్భుత కట్టడాలు రాజులు కట్టించారు. అట్లాంటి కట్టడాలున్న ప్రాంతం కరీంనగర్ పూర్వ రాజధాని ఎలగందుల. ఈ గ్రామంలో అనేక కట్టడాలున్నా ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక కట్టడం మెట్ల బావి. నాగన్న బావిగా ఈ ఊరి ప్రజలు పిలుచుకునే ఆ బావి ఎందుకోసం నిర్మించారు, ఇలాంటి వివరాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ప్రజెంట్ మనం ఎలగందుల గ్రామంలో ఉన్నాం. ఎలగందుల ఒకప్పుడు ఈ కరీంనగర్ జిల్లాకు కేంద్రంగా ఉండేది. దాని తర్వాత ఇక్కడ పరిపాలించిన ఒక కోటకు కిలాదారుగా ఉన్న కరీం పేరు మీద కరీంనగర్ వెలిసింది. ఈ కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగన్న బావి దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్న 4 కాళ్ళ మంటపం విశేషాలు ఒకసారి చూద్దాం. చూడొచ్చు, కాకతీయులు శైవ భక్తులు. ఆ శైవ భక్తులను చెప్పడానికి ప్రతీకగా ఇక్కడ కనిపిస్తున్న 4 కాళ్ళ మంటపం మనం చూడవచ్చు. పక్కనే ఉన్న బావిలో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు దీన్ని కట్టినట్లుగా భావిస్తున్నారు. ఇదే చరిత్రకారులకు సంబంధించి నాగన్న బావి అనే పేరు ఎందుకు వచ్చిందని చెప్పడానికి ఈ 4 కాళ్ళ మంటపం యొక్క పైభాగంలో కనిపిస్తున్న నాగబంధనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ నాగబంధనం సాధారణంగా ఎక్కడైతే నిధులు ఉంటాయో వాటికి రక్షగా వీటిని ఏర్పాటు చేస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ కనిపిస్తున్న నాగబంధనం చూడవచ్చు. మనకు నాగుపాము చాలా మెలికలు తిప్పుకొని మధ్యలో పడగ విప్పి భయంకరంగా కనిపిస్తుంది. నిజానికి చూసే వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది అని అనిపించేలాగా ఆ నాగబంధనం కనిపిస్తూ ఉంది. ఆ నాగబంధన పైభాగాన్ని ఇవి 4 కాళ్ళ మంటపానికి పైకప్పుగా వాడారు. ఆ బంధనమే ఇప్పుడు కొంతమంది గుప్త నిధుల పాలట క్లూగా మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా చాలామంది గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఈ మంటపం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ అట్టడుగు భాగంలో కూడా చాలా రాళ్ళు పరిచి చాలా అందంగా ఉండేది, కానీ మొత్తం పిచ్చి మొక్కలు మొలిసిపోయి ఇదంతా కనిపిస్తూ ఉంది. ఇక ఈ మంటపం చూస్తే మన కాకతీయుల నిర్మాణ శైలి ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా అనిపిస్తుంది. కాకతీయులు నిర్మించిన ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లాంటి రాతి స్తంభాలే కనిపిస్తాయి. ఈ రాతి స్తంభంలో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది మొత్తం దీని కింద ఏమీ లేదు. ఒకప్పుడు రాళ్ళు పరిచినప్పుడు దీని కింద మట్టి ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం కొద్దిగా ఒక 3 ఇంచుల స్థలం మాత్రమే ఈ రాయి మీద సపోర్ట్ తీసుకున్నది. ఆ రాయి మీద 3 ఇంచుల సపోర్ట్ తీసుకున్నది. మొత్తం రాతి స్తంభం నిలబడ్డది. 4 వైపులా కూడా ఇట్లాగే ఉన్నాయి. మనకు ఈ స్తంభాన్ని కనుక చూస్తే 1, 2, 3, 4 భాగాలుగా ఈ రాతి స్తంభం కనిపిస్తూ ఉంది. ప్రతి రాతి స్తంభం కూడా ఇప్పటికీ దాదాపు ఇది 12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఇక్కడికి దగ్గరలో ఉన్న కోట దగ్గర రాసిన శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. 12 శతాబ్దం అంటే దాదాపు 900 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మంటపం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రతి రాతి స్తంభం కూడా చాలా పగడిగా ఉంది. రాతి స్తంభం పైన ఇట్లా అడ్డుపట్టీలు 4 వైపులా వేసి దీనికి చక్రాలు, మనకు జాతీయ జెండాలో చూసిన అశోక చక్రం లాంటి చక్రాలు ఇక్కడ మనకు చెక్కారు. అట్లా 4 వైపులా కూడా ఉన్నాయి. మనకు చూస్తే కనుక కేవలం ఈ రాళ్లను ఇప్పటికీ మనకైతే భారీ క్రేన్లు అట్లాంటి అందుబాటులో ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఏమీ అందుబాటులో లేని టైంలోనే ఇట్లాంటి బరువైన రాతి అవన్నీ కూడా పైకి లేపి దీన్ని నిర్మించారు. బయట చూసాం ఇప్పుడు ఒకవైపు 2 ఏనుగులు శివలింగంపై నీళ్లు పోస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లా ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకమైన చక్నాలు చెక్కారు. మనకు ఇటువైపు కనుక చూస్తే మనం చూస్తున్నది తూర్పు వైపు భాగం. ఉత్తర వైపు భాగం చూస్తే మనకు విఘ్నేశ్వరుడు ఇక్కడ లంబోదరుడు రూపంలో ఇక్కడ మనకు కొలుదీరు ఉన్నాడు. ఇటువైపు అటువైపు కూడా కొంత చక్రాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం పోయినాయి. ఇక్కడ రకరకాల జంతువులు, ఇక్కడ మనుషుల విగ్రహాలు కూడా కొంచెం సూచాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొద్దిగా శిథిలం అయిపోయినాయి. ఇక్కడ కూడా ఒక మహిళ దీపంతో పట్టుకున్నట్టుగా గణనాథునికి పూజ చేస్తున్నట్టుగా ఉంది. ఇటు కొంచెం ఇంకొక వైపు వస్తే మనకు ఇది పడమర వైపు, ఇంతకుముందు తూర్పు వైపు ఏమో శివలింగం మీద వినాయకులు నీళ్లు పోస్తున్నట్టుగా ఉంటే, ఇటు పడమర వైపు చూస్తే కూడా మళ్ళీ ఒక శివలింగం ఉంది. ఇక్కడ నందీశ్వరుడు 2 వైపులా కూడా కొలువు తీసుకున్నట్టుగా మనకు ఉన్నాయి. ఆ 2 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది 3వ వైపు. ఇక 4వ వైపు కనుక చూస్తే ఇటు దక్షిణ ముఖం వైపు కనుక చూస్తే దక్షిణ వైపు కూడా మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి రూపం ఇక్కడ మనకు కొలువుదీరి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు శివుడితో పాటు ఆంజనేయుని కూడా కాకతీయులు కొలిసారనడానికి ప్రతి శివాలయం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ నాగ బంధనంతో కూడిన ఈ మంటపం కరెక్ట్గా ఒక 100 అడుగులు వేస్తే మనం చూడబోయే నాగన్న బావి కనిపిస్తుంది. నాగన్న బావి అని పేరు రావడం వెనుక రకరకాల కథలున్నాయి. ఇక్కడ లింగమ్మ దేశాయి అని అప్పుడు కాకతీయులకు ప్రతినిధిగా ఉన్న దేశాయి కాలంలో ఈ బావిని నిర్మించారని, ఆ బావి నిర్మాణానికి నాగన్న అనే వ్యక్తి పర్యవేక్షణ చేశాడని, అందుకే ఆ పేరు వచ్చిందని ఒక కథనం ఉంది.
ఒకప్పుడు బహుధాన్యాపురంగా ఎలగందలగా పేరున్న గ్రామంలోని నాగన్న బావి దగ్గరికి వచ్చినాం. మనం చూస్తున్న ఈ బావి చాలా పిచ్చి మొక్కల మధ్య ఎలాంటి సంరక్షణ లేకుండా కనిపిస్తున్న ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు, కానీ గుప్త నిధుల తవ్వకాలతోటి కొంత డ్యామేజ్ అయింది. కానీ చూడవచ్చు, బావి అంటే మనకు రౌండ్గా తవ్వో లేకుంటే ఇప్పుడున్న వ్యవసాయ బావులకి ఈ బావికి చాలా తేడా ఉంది. ఇది ఒక చిన్నపాటి కోనేరులాగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని గ్రామంలో అప్పుడు తాగునీటి అవసరాలతో పాటు చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ అవసరాలకు కూడా దీన్ని వాడేవాళ్ళు. అదేవిధంగా సైనికులు, కోటలోని వాళ్ళ ప్రజల అవసరాలకు తాగునీళ్ళకు కూడా దీన్ని వాడేవాళ్ళని తెలుస్తుంది. అయితే ఒక బావి కావచ్చు, తర్వాత సాగునీళ్ళకు ఉపయోగించే ఒక తటాకం కావచ్చు, దాన్ని కూడా ఒక పవిత్ర ఆలయంగా ఆనాటి కాకతీయులు భావించారనడానికి ఇక్కడ నిర్మాణ కౌశల్యం కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న రాతి స్తంభాలు కావచ్చు నిదర్శనం. చూడవచ్చు, మనకు ఇక్కడ ఒక మట్టి ఇటుకలతో కట్టిన గోడ కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి గోడలు కూడా కాకతీయులు కట్టించారనడానికి ఆనవాళ్ళు. ఇప్పుడున్న ఇటుకలకు ఈ ఇటుకలకు చాలా తేడా ఉంది. చూడవచ్చు, మనకి ఇక్కడ బయటికి ఇటుకల్లా కనిపిస్తున్నా కూడా ఇట్లాంటి చాలా వెడల్పు పరిమాణంలో ఉన్న ఇటుకలను ఆ రోజు వాడారు. ఇప్పుడున్న ఇటుకలు దీంట్లో సగం వరకే ఉంటుంది, తర్వాత కొంచెం మందం ఉంటుంది. కానీ ఆనాటి ఇటుకలు మాత్రం ఇట్లా వెడల్పుగా ఉండి ఇట్లాంటి గోడలు కట్టారు. ఇది కాకతీయుల స్ట్రక్చర్స్ అని ఎక్కడికి చెప్పినా కూడా మనకు ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇటీవల కొరట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కోట బురుజులు కూడా ఇట్లాంటి నిర్మాణాలతో కట్టారు. ఒక్కసారి లోపల వైపు వెళ్ళి ఇంకా బావిని చూద్దాం. ఇప్పుడు చూస్తున్న ఇటుకల గోడ దాటి కొంచెం లోపలికి వస్తే అసలైన ఈ బావి ప్రాంగణం మొదలవుతుంది. ఈ ప్రాంతంలోని మెట్లు మొత్తం మట్టితోటి కప్పబడి ఉన్నాయి. బావి లోపలికి ఈ మార్గం ద్వారానే గుర్రాలు లోపలికి దిగి నీళ్ళని తీసుకొచ్చేవని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. నాగన్న బావితో పాటు ఎలగందల మెట్ల బావి అని కూడా పిలుస్తారు. ఇట్లా మెట్లు 2 రకాల మార్గాలు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక మార్గం అయితే, అటువైపు ఒక మనుషులు లోపలికి దిగేదానికి కూడా ఒక అనుకూలమైన మెట్లున్నాయి. ఆ మెట్ల ద్వారా మనం లోపలికి వెళ్లే ముందు బావి పై ప్రాంతం నుంచి మనం లోపలికి ఒకసారి దాని వ్యూ చూద్దాం. ఇది మొత్తం కూడా రాతి స్తంభాలతోటి ఒక ప్రాంగణం నిర్మించారు. దాని లోపల పెద్ద బావి తవ్వారు. ఇటు అటు కూడా మనకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ నీళ్లు దాదాపు 100 అడుగుల లోతు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 2 అంతస్తుల బావి. 2 అంతస్తుల బావి అంటే ఇప్పుడు మనం 1 అంతస్తు మాత్రమే పైన మనం చూడగలుగుతున్నాం. నీళ్ళ లోపల మరొక అంతస్తు ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే మనకు కింద ఒక ఆర్చ్ లాంటిది ప్రాంతం కూడా కనిపిస్తుంది. ఆర్చ్ కింద మనం కూడా దిగొచ్చు. ఇట్లాంటి మంటపమే మళ్ళీ దీని లోపల కూడా ఉంటుంది. నీళ్లు చాలా పైకి వచ్చినాయి. మొన్నటిదాకా బాగా వర్షాలు పడడం కారణం కావచ్చు, తర్వాత ఊట కూడా ఉంది, పైకి వచ్చింది. కాకపోతే నిర్వహణ లేక అంత ప్లాస్టిక్ చెదారం వేసి దీన్ని మొత్తం పాడు చేశారు. అన్ని స్తంభాలతోటి ఈ ప్రాంగణం ఉంది. లోపలికి దిగి స్నానాలు చేయడం కావచ్చు, మంచినీటి అవసరాలు కావచ్చు, రకరకాల అవసరాలకు ఈ బావిని వాడేవాళ్ళని తెలుస్తుంది. ఆ రోజు దీన్ని నిర్మించడానికి ఎంత టైం పట్టిందో తెలియదు. ఇప్పుడైతే దీన్ని నిర్మించాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి రాతి స్తంభాలు తయారు చేయాలంటేనే చాలా నిపుణులైన శిల్పులు కావాలి. ఆ శిల్పులకే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రాళ్ళను తీసుకురావడము, మోసుకురావడము, భారీ పరికరాలు ఉపయోగిస్తే కనుక చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంత పెద్ద ఖర్చు ఆ రోజే పెట్టి కాకతీయులు ఇక్కడ గ్రామ చుట్టుపక్కల ప్రజల అవసరాలు తీర్చేందుకు ఇంత పెద్ద కోనేరు తవ్వించారు. చూడొచ్చు, చాలా ఎంత విశాలంగా ఉంది. నీళ్లు కూడా ఎంత పైకి కనిపిస్తుందో చూడొచ్చు. ఇప్పటికీ కూడా స్థానికులు కొంతమంది వ్యవసాయ పనుల కోసం మోటార్లు పెట్టి వాడుకుంటున్నట్టుగా మనకు చూడొచ్చు. కరెంటు మోటార్లు కూడా దీంట్లో వేశారు. అంటే ఇప్పటికీ సజీవంగా ఈ బావి కనిపిస్తూ ఉంది. నాగన్న బావి అన్నం, నాగబంధనం ఉంది చూసాం. ఇక్కడ నాగుపాముల సంచారం కూడా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక కుబుసం విడిసింది పాము. చుట్టుపక్కల చాలా తవ్వకాలు కూడా జరిగినాయి. పురావస్తు శాఖ కావచ్చు, టూరిజం వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఒక బావి ఉన్నదనే విషయం ప్రపంచానికి తెలిసే విధంగా ఎలాంటి చర్యలైతే చేపట్టలేదు. బావి ప్రాంగణం అంతా కూడా చాలా అందంగా చెక్కి చాలా పగడ్బందీగా నిర్మించారు. ఒక్కసారి దీని లోపలికి వెళ్ళే మార్గం కూడా ఉంది. కాకపోతే బయట నుంచి చూస్తే ఆ మార్గం ఎక్కడుందో కనుక్కోవడం కష్టం. ఒకసారి మెట్ల మార్గం ద్వారా మనం కూడా లోపలికి వెళ్ళి మిగతా వివరాలు చూద్దాం. బావికి అటువైపు గుర్రాల ద్వారా లోపలికి దిగే మెట్లు చూసాం. ఇప్పుడు మనుషులు మెట్ల ద్వారా బావి లోపలికి వెళ్ళే మార్గం దగ్గరికి వచ్చినాం. చూడొచ్చు, ఇవే మెట్లు చాలా చిన్న ఇరుకుగా ఉన్నది కాబట్టి కేవలం మనుషులు వాళ్ళు లోపలికి దిగి ఎక్కడానికి వీలుగా ఈ కట్టారు. ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా రాళ్లతోటి ఒక మెట్లాగా ఏర్పాటు చేసి కట్టారు. 2 వైపులా కూడా రాతి కట్టడాలతోటి 2 వైపులా మనకు సపోర్ట్ చేశారు. ఈ కట్టడాల మీదనే పైకి బావి పైకప్పు ఏర్పాటు చేశారు. మనం బావిలోని మొదటి అంతస్తులోకి వచ్చాం. మొదటి అంతస్తు ప్రాంగణం కూడా చూడొచ్చు. పాడుబడ్డ బావి కాబట్టి ఒక భయానకంగా నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది వచ్చి చూస్తూ ఉన్నారు. రాతి స్తంభాలతోటి ఈ ప్రాంగణం మనకు ఒక వరండా నిర్మించారు. ఈ వరండా కానుకొని కొన్ని చిన్న చిన్న గదులు కూడా లోపల ఉన్నాయి.
రహస్య ఆలయం కూడా ఉండేదని చెప్తూ ఉంటారు. ఆ నీళ్ళ లోపల ఇప్పుడు అది మునిగిపోయింది. ఆ భాగం అంతా కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఆ గోడ ఇంతకుముందు పై భాగం నుంచి కూడా చూస్తున్నాం. అక్కడ విఘ్నేశ్వరుడు, శివుడు, నందీశ్వరుడి ఒక చిక్నాలు చెక్కి ఒక స్తంభం అక్కడ ఏర్పాటు చేశారు. అటువైపు ఇటువైపు మొత్తం కూడా చుట్టూ ప్రాంగణం, అంటే చాలామంది వచ్చి ఇక్కడ నిల్చొని ఎవరికి వాళ్ళు నీళ్లు తోడుకోవడానికి వీలు కావచ్చు, లోపలికి దిగడానికి వీలు కావచ్చు. ఇట్లా మెట్లతో ఏర్పాటు చేశారు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇప్పుడు మనం కేవలం మొదటి అంతస్తును మాత్రమే చూడగలుగుతున్నాం. ఆ పక్కన ఈ పక్కన రెండు వైపులు కూడా చూడవచ్చు మెట్లు. ఈ మెట్ల ద్వారా మళ్ళీ మనుషులు లోపలికి వెళ్ళి రెండో అంతస్తులోకి కూడా వెళ్తే ఇట్లాంటి వసారానే మళ్ళీ ఈ రెండవ లోపల కూడా కనిపిస్తూ ఉంది. దాని లోపల మళ్ళీ నీళ్లు ఒక 100 అడుగుల మేర ఉంటాయని చెప్పి తెలుస్తూ ఉంది. మనకు ఎండాకాలం కనుక వస్తే నీళ్లు లేని ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ బావి చూస్తే కనుక చాలా ప్రమాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పాములు తిరుగుతున్నట్టుగా ఆనవాళ్ళనై మనం ముందే చెప్పుకున్నట్టుగా గుప్త నిధులు తవ్వినట్లుగా కూడా ఇక్కడ గుర్తులున్నాయి. మొత్తం పలకాలన్నీ తొలగించి చాలా అటువైపు ఆ వరండాల కనుక చూస్తే మొత్తం రాళ్ళు మొత్తం లేపేశారు. దొంగలు రాత్రిపూట వచ్చి చాలా రోజుల పాటు ఈ నిరాదరణకు గురైంది. ఆ నిరాదరణకు గురైన ఈ బావి ప్రాంగణంలో చాలా తవ్వకాలు జరిపారు. లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బావి గురించి వీళ్ళు ఏమనుకుంటారు ఒకసారి మాట్లాడిద్దాం. ఇది గత 900 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు, కాకతీయులు నిర్మించినట్టు మా పెద్దలు పూర్వీకులు, ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాగబంధనం అని చెప్పేసి ఇక్కడ ఒకటి మండపం ముందు నిర్మించడం జరిగింది. వాళ్ళ విలాసాలకు తాగునీటి కొరకు కట్టుకోవడం జరిగిందని పూర్వీకులు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చేసింది. దీన్ని మా ఎల్గందలో కొంతమందికి ఇంకా కూడా తెలియదు. నాగన్న బావి అంటే పేరు విన్నారు కానీ ఇక్కడికి వచ్చి చూడడం ఎవరు చాలా తక్కువ మంది. ఈ వాతావరణం చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం. దీనికి గాను ఒకప్పుడు వేచి ఇచ్చిన డబ్బులకు ఇప్పుడు వేచిస్తే దీనికి ₹1,00,00,000 వ్యయం పడుతుంది. ఇప్పుడు దీన్ని పట్టించుకోవడం మన పురావస్తు శాఖ కానీ టూరిజం శాఖ కానీ దీని దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దగ్గర 30 మీటర్ల కిందికి వాటర్ ఉంటాయి. పైకి వెళ్ళి చూస్తే దీనికి 3 అంతస్తులుగా, పైన ఒక అంతస్తు, రెండొక అంతస్తు, 3 అంతస్తులు ఉన్నాయి. కింద అంతస్తులు 3 అంతస్తులు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సాగునీటి వాటర్ కొరకు రైతులు వాడుకోవడం జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలని మా ఎల్గందల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. బావి మా ఊర్లో ఉండడు మా గొప్పతనం. ఇంకోటి ఏందనంటే ఈ బావి దగ్గరికి చాలామంది అంటే పురాతనం నుంచి ఎండాకాలం హాలిడేస్లలో అదే దసరా హాలిడేస్ వచ్చినాయంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ దాకా ఈ నీటిలో స్నానాలు చేస్తుంటారు. ఇది ఒక ఎంజాయ్మెంట్గా ఒక స్విమ్మింగ్ పూల్ టైప్గా భావిస్తుండే. ఇదంతా చాలా పురాతనమైనది, అంటే చాలా పురాతనమైనది. ఈ కిలా నుంచి దీనికి సంబంధం ఉన్నది కాబట్టి దీన్ని అప్పుడు కట్టడం జరిగింది వీళ్ళు పెద్దలు. ఆ రాజులు ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఎవరు కూడా ఇంతవరకు కూడా పట్టించుకుంటలేరు. ఒక 3 గదులు ఉన్నాయి మన కిలా నుంచి నేరుగా ఇక్కడికి పొద్దున వచ్చి రాజులు రాణిలు కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆ గదులున్న గదులలో బట్టలు మార్చుకునే గదులుగా ఏర్పాటు చేసుకున్నారట అప్పుడు. అంటే మా పూర్వీకులు చెప్పిన అది కథ. ఇప్పుడు దసరా హాలిడేస్ కానీ వేసవికాలం హాలిడేస్లలో చాలామంది వస్తుంటారు. ఎక్కడెక్కడో ఇక్కడి వెళ్ళిపోయిన బయట వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలామంది పిల్లలు కూడా ఎక్కడెక్కడో పక్క గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి కూడా ఎంజాయ్ చేస్తుంటారు, ఈత నేర్చుకుంటారు. ఆ నాగబంధనం దాని మీద పూజలు చేసుకునేటోళ్ళు, లింగము అవన్నీ ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ గుప్త నిధులు కాబట్టి అవి కూడా లేకుండా అయిపోయినాయి. ఒకప్పుడు కలకల్లాడిన ఈ బావి ప్రాంగణం ఇప్పుడైతే చాలా భయానక నిశ్శబ్ద వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. ఇక్కడ జరిగిన దాడులు, ధ్వంసాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు. గుప్త నిధుల కోసం చాలా ఇంత పెద్ద రాళ్ళను కూడా తీసేసి తవ్వకాలు జరిపారు. ఇక్కడ ఏమైనా నిధులు ఉన్నాయని చెప్పి ఆశతోటి ఇవన్నీ తవ్వినట్టుగా తెలుస్తుంది మనకు. అదేవిధంగా దేవతామూర్తులు ఈ నగిశీలు చెక్కినట్టుగా మనం ఇంతకుముందు 4 కాళ్ళ మంటపం దగ్గర 4 వైపుల 4 రకాల దేవతా విగ్రహాలు కావచ్చు, అవన్నీ చూసాం. అవి కూడా సేమ్ ఇక్కడ కూడా చెక్కారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం కావచ్చు, ఇటువైపు చూస్తే అమ్మవారి ప్రతిమ ఒకటి చెక్కారు. ఈ మొత్తం రాతి స్తంభాలు అన్నిటికీ లేవు, కానీ కొన్ని ఎక్కడైతే మనకు ఎంట్రీ ఉందో ఎంట్రీ దగ్గర అచ్చుడితోటి వీటికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళే విధంగా వాటిని చెక్కినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా హనుమాన్ మూర్తికి సంబంధించిన ఒక ప్రతిమ చెక్కినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు దీనికి వంగి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఈ ప్రాంగణం కూడా చాలా తవ్వకాలు జరిపారు.
ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉండేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి చూస్తే దాని లోపల నుంచి ఒక చెట్టు మొలిసి పైకి కనిపిస్తున్న చెట్టు ఈ రాళ్ళ నుంచి మొలిసి చెక్కుకొని బయటకు వచ్చి మండలాన్ని బయటకు వచ్చింది. ఇందులో నుంచి కూడా కనిపిస్తుంది చెట్టు మొదలు అది రాళ్ళ మధ్యలోకి వెళ్ళి తవ్వుకొని బయటికి వచ్చింది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటి వాతావరణం ఏర్పడింది. నేను ఒకసారి కొంచెం లోపలికి వచ్చిన చూస్తే ఇక్కడ నుంచి కూడా మనకు బావి అందాలను పరిశీలించడానికి నిలబడి చూసేందుకు కావచ్చు, లేకుంటే రాణులు మనం ఇంతకుముందు స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ పక్కనే ఉన్న ఎలగందుల కిలా నుంచి అక్కడ ఉన్న రాణులు వచ్చి రహస్య మార్గం ద్వారా లోపల నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు. వాళ్ళకు పహారాగా నేను నిల్చున్న లాంటి ప్రాంతంలో ఇక్కడ నిలబడి వాళ్ళు సైనికులు పహారా కాసేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నీళ్లు చూస్తే ఇప్పుడు చాలా లోతుగా ఉన్నాయి. అక్కడ మనకు బండరాలన్నీ తొలగించినట్టు కనిపిస్తూ ఉన్నాయి. దూరం చూడండి, అవన్నీ కూడా గుప్త నిధుల కోసం తవ్విన తవ్వకాలు. అటువైపు దూరంగా చూస్తే ఒక గది కనిపిస్తుంది. ఆ గది లాంటివి లోపల కూడా మనం 2 అంతస్తులు అనుకున్నాం కదా, స్థానికులు అయితే 3 అంతస్తులు అని చెప్తున్నారు. 2 అంతస్తులైనా 3 అంతస్తులైనా ప్రతి అంతస్తులో కూడా అట్లాంటి గదులు ఉన్నాయి. ఆ గదులకు కూడా దర్వాజకు 2 వైపులా కూడా దేవతామూర్తుల విగ్రహాలు చెక్కి కనిపిస్తూ ఉన్నాయి. ఆ గదుల లోపల ఇక్కడ స్నానాలు చేసిన వాళ్ళు బట్టలు మార్చుకునే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ 2వ అంతస్తులోకి వెళ్ళి కనుక చూస్తే ఒక శివాలయం ఉండేది, హనుమాన్ దేవాలయం కూడా ఉండేదని చెప్తున్నారు. ఈ సొరంగ మార్గం ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా విపత్తు సంభవిస్తే ఇక్కడి నుంచి నేరుగా కోటాకు వరకు కూడా దారి ఉండేదని చెప్తున్నారు. ఇట్లా మనకు చిన్న చిన్న దారుల ద్వారా ఇక్కడ అన్నీ కూడా తవ్వకాలు జరిపేసి చాలా భయంకరమైన వాతావరణంలో ప్రజెంట్ నాగన్న బావి ప్రాంగణం బోసిపోయినట్టు కనిపిస్తుంది. స్థానికులు కోరుతున్న ప్రకారం అయితే దీన్ని కొంత మరమ్మతులు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎలగందల మెట్ల బావి లోపల కనుక చూస్తే దీన్ని 2 భాగాలుగా మనం దీన్ని గుర్తించవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో చాలా తక్కువ విస్తీర్ణంలో ఈ బావి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే మనం పైన చూపెట్టినాం మనకు గుర్రాలు లోపలికి దిగుతాయని చెప్పి, ఆ గుర్రాలు దిగే మెట్ల బావి లాంటి విశాలమైన మెట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెట్ల భాగం నుంచి ఇక్కడికి వెళ్తే ఒక చిన్న కేవలం ఒక 10 ఫీట్ల వెడల్పుతో మాత్రమే ఈ ప్రాంగణం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఎట్లాంటి నిర్మాణాలు ఉండేవి కావచ్చు, ఆ రోజు ఇది ఏ అవసరాల కోసం వీటిని కట్టిరు కావచ్చు అనేది మనం ఊహించుకోవడానికే తప్ప ఇక్కడ పెద్దగా చారిత్రక ఆనవాళ్ళు అయితే లేవు. ఒక చిన్న గుమ్మటం లాంటి ప్రాంతం ఉంది. మనం అటువైపు నుంచి చూసినప్పుడు అక్కడ ఒక గది కనిపించింది. అక్కడ మన పామును సంచరించినట్లుగా పాము కుబుసం ఉంది. ఒక్కసారి ఆ చెట్టు మొలిసిన ప్రాంతం కనుక చూస్తే పైన మనమైతే ఇల్లు కట్టుకుంటే వెనకట మొగరాలు దూలాలు ఇట్లా అనేవాళ్ళం. ఆ మొగరాలకు దూలాలకు అన్నిటికి కూడా రాళ్ళే వాడారు. రాళ్లతోటే స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటికి ఆ మొగరాలకు పైన పట్టీలాగా స్ట్రక్చర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్టు మొలిసిన ప్రాంతంలో కూడా చాలా నిర్మాణం పగడ్బందీగా ఉండడానికి అడ్డంగా రాళ్ళ పట్టీలు వేశారు. అయితే ఇక్కడ చాలా రహస్యాలు ఉన్నాయని చెప్పడానికి మనకు చిత్రాల రూపంలో కొన్ని కోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకు ఆ రాతి చూడొచ్చు, ఆ చివరి భాగంలో ఆ రాతి స్తంభాల దగ్గర ఆ బొమ్మలు కనుక చూస్తే అక్కడ ఒక ఏనుగు సింబల్ కనిపిస్తూ ఉంది. ఆ పక్కన ఒక భటుడు సైనికుడు ఏదో వేలు పెట్టి చూపిస్తున్నట్టుగా ఒక సింబల్ ఉంది. అట్లా ప్రతి అంతస్తులో కూడా అట్లాంటి బొమ్మలే ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ బొమ్మలు అంటే ఏదైనా మార్గానికి దారి చూపిస్తున్నట్టుగా సింబల్ ఉంటుందా, లేదంటే ఇంకేదన్నా రహస్య కోడ్ ఉందా అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే అక్కడక్కడ ఇట్లాంటి చిత్రాలు, బొమ్మలు, తర్వాత రకరకాల దేవతామూర్తులు ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో చెక్కి ఉన్నాయి. ఒకప్పుడు దీన్ని మనం ముందే చెప్పుకున్నట్టుగా ప్రజల తాగునీటి అవసరాలకు కావచ్చు, చిన్న చిన్న సాగునీటి అవసరాలకు కావచ్చు, తర్వాత ఇక్కడ సైనికులు నీళ్లు తీసుకుపోయడానికి కావచ్చు. అందులో కూడా మనకు గదులు కనిపిస్తున్నాయి. ఆ మూలకు ఒక గది ఉంది. ఇంతకుముందు ఇటువైపు నుంచి చూపించినప్పుడు ఇటువైపు ఒక గది ఉంది. మనం చూస్తున్నది కేవలం ఒక అంతస్తు మాత్రమే. ఈ ఒక అంతస్తు ఎట్లా ఉందో ప్రతి అంతస్తు కూడా ఇదే నిర్మాణాలతోటి అట్లా 3 భాగాలుగా ఉంది. కొన్ని ఏళ్ల పాటు దీన్ని మనుషులు తవ్వించి ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడైతే క్రెయిన్లు, తర్వాత పొక్లైనర్స్ వచ్చి ఒక రోజు 2-3 రోజుల్లోనే మొత్తం పెద్ద పెద్ద బావులు తవ్వేస్తున్నారు. కానీ ఇంత పెద్ద బావి తవ్వడానికి చాలా కాలం పట్టి ఉంటుంది. ఈ రాళ్ళు సమీప గుట్టల నుంచి తీసుకొచ్చి ఉంటారు. ఎలగందలో ఇప్పటికీ కూడా గ్రానైట్ గుట్టలకు చాలా ఫేమస్. ఈ నాగన్న బావికి ఇంతకుముందు చూసిన 4 కాళ్ళ మంటపానికి మధ్య ఒక భారీ వృక్షం ఇక్కడ ఉంది. ఇది చింత చెట్టు. ఆ చింత చెట్టు సాధారణంగా ఇంత లావు కావడం అనేది చాలా అరుదు. ఇది కూడా దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఈ చెట్టుకు ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చింత చెట్టు బాగా ముదిరిపోయి కొమ్మలన్నీ పెలుసుబారిపోయినాయి. దీనికి కాసిన చింతకాయలు కూడా ఎవరు తెంపట్లేదు. ఎందుకంటే అక్కడే పైనే కాసి పైనే ఎండిపోయినాయి. అంతటి సెంటిమెంట్గా ఈ గ్రామస్తులు ఈ చెట్టును భావిస్తూ ఉంటారు. అందుకే ఈ చెట్టును ఎవరు కూడా ముట్టుకోలేదు. ఇన్ని వందల సంవత్సరాల్లో
ఈ చెట్టు అనేక గాలి దుమారాలని అనేక విపత్తులను కూడా ఎదుర్కొని ఉంటుంది. కానీ చెట్టు మాత్రం కూలిపోలేదు. ముగ్గురు అమురుకుంటే తప్ప ఈ చెట్టు మొదలు వాళ్ళకు అందట్లేదు. ఇప్పటికీ ఈ చెట్టు ఇంకా నిలిచి ఉంది. ఆనాటి కాకతీయుల కాలం నాటిదా ఇంకా అంతకంటే తర్వాతదా ముందుదా కానీ మొత్తంగానైతే ఒక బావి దగ్గర ప్రజలు కూర్చోడానికి కావచ్చు, సెద తీర్చుకోవడానికి కావచ్చు అనేక మంది చెట్లు పెట్టేవాళ్ళు. అట్లాంటి చెట్లలో ఈ చింత చెట్టు కూడా ఒకటి. ఇక్కడ ఒక కొమ్మ విరిగిపడ్డట్టుగా ఉంది. అదేవిధంగా అడుగు భాగంలో కొంత డ్యామేజ్ అయింది. పెస్ట్ కంట్రోల్ కావచ్చు, ఇంకేదన్నా చెద పురుగులు కావచ్చు వస్తే మాత్రం ఇది కొద్ది రోజుల్లో చెట్టు కూడా ప్రమాద స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికైతే భారీ వృక్షం ఈ ఎలగందుల చరిత్రను తెలిపే విధంగా ఈ చెట్టు ఇక్కడ తార్కాణంగా నిలిచి ఉంది.